సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ను దర్ఖాస్తుపల్లి గ్రామస్తులు ముట్టడించారు. స్టేషన్పై దాడికి దిగి ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ దాబాలో పనిచేస్తున్న బీరప్ప అనే 22 ఏళ్ల యువకుడు చెట్టుకు ఊరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండానే పోలీసులు మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో పాటు దాబా యజమానుల తీరుపై మండిపడుతూ పోలీస్ స్టేషన్కు తరలివచ్చి దర్ఖాస్తుపల్లి గ్రామస్తులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆందోళన తీవ్రమవడంతో పోలీస్ స్టేషన్పై దాడి చేసి ధ్వంసం చేశారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. వట్పల్లి పరిధిలోని ఓ దాబాలో పనిచేస్తున్న 22 ఏళ్ల బీరప్ప అనే యువకుడు సమీపంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులకు కానీ గ్రామస్తులకు కానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని కిందకు ఎలా దించుతారంటూ దర్ఖాస్తుపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని దాబా యజమానులు మరియు పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున గ్రామస్తులు వట్పల్లి పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. పోలీసులతో గ్రామస్తుల వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆవేశంతో రగిలిపోయిన దర్ఖాస్తుపల్లి వాసులు పోలీస్ స్టేషన్పై దాడికి దిగారు. స్టేషన్లోని ఫర్నిచర్, కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనతో వట్పల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సి అనిల్ కుమార్ అదనపు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బీరప్ప మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు సిఐకి వివరించారు. వట్పల్లి దాబాలో పనిచేస్తున్న బీరప్ప మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి. బీరప్ప ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారణ అయిందని పోలీసులు వివరించారు. ఈ విషయాలు తెలుసుకోకుండా కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు పోలీస్ స్టేషన్పై దాడి చేయడం చట్టరీత్యా నేరమని సిఐ అనిల్ కుమార్ వివరించారు.
గ్లాస్ కలిగినట్టు సౌండ్ లేదు సార్ ఆడికి పోయి మాట్లాడాలంటే నేను ఒక్కనే వచ్చిన మనోళ్ళని ఆడబెట్టి నేను ఒక్కనే వచ్చిన వీళ్ళని ఆడబెట్టి వచ్చిన మనోళ్ళు ఆడబెట్టి వచ్చిన సర్పంచ్ ఒక్కనంటే సార్ ఫస్ట్ వాళ్ళే వచ్చింది. ఫస్ట్ 3-4 వచ్చిన తర్వాత ఎంతకి అందరూ వచ్చారు. అంటే ఆ ఇన్సిడెంట్ దగ్గర లేని వాళ్ళు కూడా వచ్చింది. వేరేళ్ళందరూ వచ్చేసి వేరేళ్ళందరూ వచ్చిన తర్వాత పిటిషన్ రాస్తున్నారు. పిటిషన్ రాసినప్పటి నుంచి వాళ్ళది సబ్మిట్ రాసుకోండి. వాళ్ళే ఏం లేదు డౌట్ అనుమానం కూడా కాదు, వాళ్ళే సంపీరు గురేషిరు అక్కడే రాసుకోండి. అబ్బాయి వల్ల పెదనాన్ని ఉంది సార్, చనిపోయిన వాళ్ళ అబ్బాయి వల్ల పెదనాన్ని వచ్చినప్పటి నుంచి ఆయననే అగ్రెసివ్ మన నాడ మంది ఉంటే మనల్ని టచ్ చేస్తుంటారు, మనల్ని దుబ్బుతుంటారు. అదే మొత్తం వాళ్ళు 2-3 చేసింది సార్ ఇంటికి వచ్చిన తర్వాత. ఫాదర్ లేదు సార్, బ్రదర్ మదర్ కాలేదు సార్. ఎక్కడ పోయిండు అని చెప్పి వెరిఫై చేస్తే ఆ దాబాలో ఉన్న కెమెరాలు వాళ్ళు ఎక్కడ మూమెంట్ ఉందని వెరిఫై చేస్తే దాబా వెనక సైడ్ నుంచి టూవర్స్ పోయినట్టు ఆయన ఐడెంటిఫై చేశాడు. ఆ లోపే ఈ డిసీజ్డ్ వాళ్ళ అన్న ఫోన్ చేసి మా అన్న గురించి వెరిఫై చేస్తే మరి నేను ఇక్కడికి వచ్చేవరకు అతను లేడు అనే మాట చెప్పిండు. తర్వాత అతను ఇక్కడ వెరిఫై చేయడానికి వచ్చి చూసిన సందర్భంలో అతను ఆడ హ్యాంగింగ్ అయ్యి కనబడుతున్నాడు. అప్పుడు ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే మా ఎస్ఐ అండ్ టీం వచ్చారు. ఆ ఓన్ బ్రదర్ ప్రజెన్స్లోనే ఆ బాడీని కిందికి దించారు. ఆ వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా వేరే రిమైనింగ్ అంతా వాళ్ళ కమ్యూనిటీ ఎల్డర్స్ వాళ్ళ మీద వచ్చి దావా ఆర్గనైజర్ మీద ఆరోపణ చేస్తూ ఈ రకంగా రిసీవ్ చేసినాడు అని సమాచారం. అంటే మనం ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడు వాళ్ళ మేనమామ కూడా అదే చెప్తున్నారు కదా, బావమరిదా ఎవరు ఆయన కూడా అదే చెప్తున్నాడు కదా. సీసీ ఫుటేజ్లో ఎన్ని గంటలకు మీరే ఇక్కడికి పోలీస్ స్టేషన్ కాడికి రండి, అతనితో మాట్లాడిస్తా అని ఇక్కడికి ఒక 4 పెద్ద మనుషులను ఇన్వైట్ చేస్తే ఆ 4 కాకుండా ఇంకా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చి ఇక్కడ కొంత నిజం చేసినారని తెలిసింది. అట్లా ఆన్లైన్ గేమ్లో అడిక్ట్ అయ్యి అందులో ఒక పర్సన్ ఒక ఇద్దరు జాన్ అనే వీడున్న ఒక నెంబర్కు ఐబీసీ అని ఇతను మెసేజ్ చేసినాడు. ఇప్పుడు అది మార్నింగ్ 8:30 కదా. ఇప్పుడు ఆ జాన్ పిలిచి మనం వెరిఫై చేస్తే అతన్ని ఎవరా జాన్ అనేది మనం వెరిఫై చేస్తే మనకి ఆయన ఫోన్లో కూడా ఎట్లయినా ఉంటుంది. ఈ విధంగా ఎందుకు చేసినాడు ఏంటి అని అంటే కూడా మనకు విషయం ఏంటనేది వాస్తవం బయటకు వస్తుంది. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అసలు విషయం తెలుసుకోకుండా అనవసరంగా అగ్రెసివ్ అయ్యి ఇక్కడ వచ్చి ఇది విజయం చేసుకున్నారు. ఉగాది నుంచి చేస్తుండే, ఉగాది నుంచి అండ్లాయిన్ చేసి ఉంటున్నారు. నిన్న ఇంటికి వచ్చి వెళ్ళిపోయిండ్రు, పొద్దున్న కానే ఉన్నాం. అయితే మేము అంతా చెడ్లకాడికి పోయినాం కదా. 12 గంటలకు మా తమ్ముని కొడుకు వాళ్ళ అన్నకు ఫోన్ చేసిరాడు లేడని. ఇక వాడు మాకు అందరికి ఫోన్ చేసేటాలకు వాడు ఒక్కడే వెళ్ళిండు అన్నట్టు బండి మీద. వెళ్ళేటాలకు మా పెద్ద మనుషులు వస్తున్నారు ఆగు అని అనేటాలకు పెద్ద మనుషులు వచ్చి లేపుతారా అని దించిరా. ఎస్ఐ దించటాలకు నేనేమన్నా ఎవరు దిక్కులేడు అనుకున్నారు సార్, ఎట్లా ఏ ఖానంతో దించినావు అని నేను అంటే ఏమాదిరి అడిగేదని రప్పున కొట్టాడు. సరే కొట్టేటాలకు మంది అంతా మా వాళ్ళు తర్వాత మా పిల్లలు ఉన్నారు అంతా, నువ్వు మా పీన్కే పోవాలి మాకే కొడతావా అని పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిరారు. అంతే సార్. వాళ్ళు డాబాలు పక్కకు కూర్చున్నారు. మర్డర్ కేసు కింద రాయమని మేమంటే వాళ్ళకి ఏమనలేదు, మాకే కొడతారు సార్ అని మేము అన్నాం. తిట్టినాం, ఇక నోటుకు వచ్చినట్టు తిట్టినాం. తీసుకోలేరా మీ కంప్లైంట్? కంప్లైంట్ ఇప్పుడు ఇది రాసుకుంటున్నాం. అప్పుడు తీసుకోలేదు? అప్పుడు తీసుకోలేదు, సగం రాసిరు అంతకే ఆపేసారు. ఇక ఇప్పుడు ఈడ రాయని పోయి పోలీసులు అందరు కలిసి కొట్టిరా ఎట్లా? ఎస్ఐ కొట్టారు. తతిమూలు ఎవలేమండి అనంది, మనం ఎందుకు అనాలి? మీరు ఎంతమంది ఉంటారు ఎవరు పోలీస్ స్టేషన్ పోయినప్పుడు? ఉన్నాము 50-60 దాకా. ఎవరి మీద అనుమానం ఉంది మళ్ళీ చనిపోయింది? డాబాల మీద
డాబాలో నలుగురు వండుకున్నారట పని చేసేటోళ్ళ. ఆయన డాబా అయినా ఇంటికి పోయినట్టు నలుగురు వండుకున్నారట. పొద్దుగాలు వేసి ఎవరు లేరు అన్నట్లంట. ఎందుకు దాబాయినకు ఈయనకు చనిపోయినానికి ఏమన్నా గొడవలు ఉన్నాయి? ఇక అది తెలియదు. ఇక మేము ఇంటికాడకే వాళ్ళు ఆడ ఆ సంగతి తెలియదు కదా. చెప్పలేడా బీరప్ప ఏం కూడా? ఇక మాకు చెప్పలేదు. ఇక మా మర్డర్ కేసు కింద వాళ్ళే చంపినట్లు మాకు అనుమానం. మేము మంచిగా మాకు న్యాయం కావాలంటే మాకే కొట్టి మీ మీదనే కేసు పెడతా అని మాకే ఉల్టా అంటున్నాడు అన్నట్లు. ఆయననే కేసు పెడతాడట. బట్ చెప్పు కాళ్ళు అడిగిపోయిందా తిరగాలి ఒక్కొక్కటి అనవచ్చు. బీరప్ప బట్పల్లిలో చరిత్ర డాబాలో పనిచేస్తాడు. 6 నెలలుగా పనిచేస్తుండు. అందులో నిన్న మార్నింగ్ పోయిండు, నైట్ అక్కడనే ఉన్నాడు. ఇప్పుడు పొద్దున 8 గంటలకు బాత్రూమ్ పోయినట్ట. ఆయన ఫోన్ చేసిండు, మీ తమ్ముడు ఇట్లా రాలేడు, ఇంటికి వచ్చిండు అని ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేస్తే రాలేడన్నా అంటే మళ్ళీ సేపు అయినాక మళ్ళీ నేను వెళ్ళిన. మళ్ళీ నేను ఫోన్ చేసినా, మా అన్న వాళ్ళతో చెప్పించిన, అందరితో ఫోన్ చేయించాను. ఎవరు ఫోన్ లేపలేడు. లేకపోతే మేము అక్కడ వెళ్ళాం. బట్పల్లి వెళ్ళినాక ఆయన సిసి కెమెరా చెక్ చేసినాం. మళ్ళీ చెక్ చేసినాక వాటర్ డబ్బా పట్టుకొని అక్కడ బ్యాక్ సైడ్ డాబా బ్యాక్ సైడ్ వెళ్ళిండు డబ్బా పట్టుకొని. ఇక అసలు నేను చూసుకుంటూ పోయినాం. ఒకతను బాత్రూమ్ కూర్చుండు. ఆ బాత్రూమ్ కూర్చున్న తర్వాత నేను ఆనే చూస్తున్నా. డాబా అయినా రసంతకి వెళ్ళాడు. చేనులో పెసర్ చేను ఉంది. ఏం పేరు ఆయన? సీను. ఆయన చేనులో పోయిండు. చేనులోకి వెళ్ళి చూసి వాడు ఉన్నదని ఆయన చెప్పిండు. చెట్టుకున్నదని చెప్పని వెళ్ళి చూస్తే మా తమ్ముడు ఉంది. అది చూసినాక మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసాడు. 12 గంటలకు ఫోన్ చేసిండు. పొద్దుగాల 7 గంటల సమయం అయిపోయి 12 గంటలకు ఫోన్ చేసిండు నాకు చేసాడు. ఎవరు? డాబా అయినా ఓనర్. 12 గంటలకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నేను సార్లు చేసినా అన్నట్టు మళ్ళీ సార్ చేసిన లేపలేడు అన్నాడు. ఆయన మళ్ళీ మా తమ్ముడు ఫోన్లో వస్తే ఒకటేసారి చేసిండు ఆయన ఫోన్. మేము మాయ ఉన్నాయి మొత్తం మిస్ కాల్. ఎవరి మీద అనుమానం ఉంది? ఆ డాబా వాళ్ళ మీద దాంట్లో పనిచేసే వల్ల వాళ్ళ నలుగురు మీద. మళ్ళీ పోలీస్ స్టేషన్ మీద ఎందుకు మీరు దాడి చేయాల్సి వచ్చింది? మేము పోలీస్ స్టేషన్ సార్ మాకు తొలకపోయినందుకు అలా లోపల కూర్చోటి మాకే ఉల్టా కొట్టారు సార్. అంతే దాడి చేశారు. మిమ్మల్ని కొట్టిరా? మమ్మల్ని కొట్టారు. మీ పిటిషన్ తీసుకోలేరు? మా పెద్దనాన్న వాళ్ళ మీద వాళ్ళ మీద కొట్టారు. పోయినాక మా నాన్న వాళ్ళు అందరూ వస్తారు ఆగండి అంటే వచ్చారు లేపుతారా అది అనుకుంటా దించేసిరు. దించేసి వచ్చిన వాళ్ళకి అడ్డం మాట్లాడుకుంటా అది చేసుకుంటా దించి పోలీస్ స్టేషన్కి తొలకపోయారు. మాకు తొలకపోయినాక అక్కడ తొలకపోయినాక మాకే రివర్స్ కొట్టిరు. వాళ్ళనేమో లోపల కూర్చోటి మాకు ఉల్టా కొట్టిరు. మాకే. ఎవరు కొట్టారు? ఎస్ఐ సార్. ఇంకా ఆయన ఒక్కనే కొట్టిరు. ఏమో అడిగితే ఆయన ఇంకేం చెప్పలేడు. మాకు 12 అయిపోయినాక ఫోన్ చేసిండు. ఫోన్ చేసినాక ఇప్పుడు ఏమంటారు? మళ్ళీ పోలీసు వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏమంటలేరు. ఇప్పుడు రాసియండి అని చెప్తారు. అనుమానం వల్ల మీరు కంప్లైంట్ రాసి ఇవ్వండి అని చెప్తారు. ఎందుకు ఏమన్నా గొడవలు ఉన్నాయా? ఎట్లా చచ్చిపోయాడు? గొడవలు ఉండేనక్క. ఫోన్ చేస్తే మేము పోయినామప్ప. మాకు ఇట్లా చచ్చిపోయి చంపేసి అట్టు కట్టినట్టు చెల్లించారు. పట్టుకురాబట్టి ఇక్కడ దొరకబడతామమ్మ చంపేసి. మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఎందుకు కొట్లాట అయింది మీకు పోలీసులకు? ఆడు ఓడగడ పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు కదా. మరి కూర్చున్నప్పుడు మాకు దౌడు రాస్తారు. నువ్వు చంపనాడు. నువ్వు ఓటలు తాళం వేసుకొని నువ్వు అండపోయి ఎందుకు కూర్చుంటావు? నువ్వు చంపలేదు కదా. నువ్వు మా సరిగా ఉండనంటే నువ్వు మూలకేమండే కానీ మా కలకాలు ఉంటుంది కదా సార్. పెద్ద పెద్ద కొడుకు మా కలకాలు ఉంటుంది. అవసరం గొడవ పెట్టుకునే వాళ్ళు మా పిల్లగాని మా ఇంటికి గొడవ లేకుండా కొట్లాట లేకుండా ఫోన్ చేసిండు. రాత్రి ఏమన్నా గొడవ అయిందా దాబాలో? రాత్రి గొడవ నిన్న పొద్దుగాల వచ్చిండు డాబా. ఎన్ని రోజులు చేయబట్టి దాబాలో? 6 నెలలు.